నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మరి ముఖ్యంగా పెన్షనర్లు, వారి పరిస్థితి ఏ విధంగా మారింది అనేది తరచూ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మీకు తెలియజేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో వారి నిరసన, ఆందోళన, వారి యొక్క సంతృప్తి అంతా కూడా తెలియజేస్తూనే ఉన్నారు దశల వారీగా. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలే. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో కాస్త ఎందుకో వెనకబడింది. ముందడుగు వేయట్ల. దీనికి అనేక రకాల కారణాలు ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అనేది. మరి ఇలాంటి సందర్భంలో మిగిలినటువంటి వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, వెల్ఫేర్ స్కీమ్స్, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటివి, మరి వీటన్నిటికీ అప్పులు చేస్తున్నారు. కనీసం మా జీతాల చెల్లింపు కానీ, మా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులు కానీ ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి విధానంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు, ఒక ఆలోచన చేయట్లేదు. అదే మా బాధ అనేది వారి ఆవేదనగా మనం చూస్తున్నాం. ఇలాంటి క్రమంలో తాజాగా ఒంగోలులో ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలతో చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, కూటమి ప్రభుత్వం త్వరలోనే మా సమస్యలపై స్పందించకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం, మీరు ఆలోచించుకోండి, ఎందుకు మా జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అనే అంశాన్ని మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చలో విజయవాడ ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇంకా మహాధర్నాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో దాదాపుగా దానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. కనీసం మీ బకాయిలు ఈ తేదీలోపు మేము దశల వారీగా స్టేజెస్గా మేము క్లియర్ చేస్తాం అనేది ఒక మాట చెప్తే మాకు బాగుండేది అనేది. ఇప్పుడు కూడా ఎస్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో వారు అదే డిమాండ్ చేస్తున్నారు. 30% మాకు ఐఆర్ ఇవ్వాలి, దీనికి సంబంధించి పిఆర్సి కమిషన్ వెంటనే వేయాలి. ఈ 2 హామీలు వెంటనే మీరు నెరవేర్చకపోతే తాడో పేడో మేము తెలుసుకుంటాం, మా దారేంటి మీ దారేంటి అనేది తెలుస్తుంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్ళింది ఉద్యోగుల పట్ల, లాస్ట్కు 2024 ఎన్నికల్లో జగన్ సర్కారుకు ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అనేది మీకు తెలుసు. కాబట్టి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది. ఇది ప్రధానమైనటువంటి అంశంగా. సో ఇలాంటి సందర్భంలో వాస్తవానికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేము ఉద్యోగుల సమస్యలపై, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై తరచు వీడియోలు చేస్తున్నాం, లైవ్ కార్యక్రమాలు పెడుతున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ప్రభుత్వానికి మేము తెలియజేస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో వారి సమస్యలను పరిష్కరించండి అని కూడా మేము కూడా మొత్తుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం ప్రభుత్వాన్ని. సరే, ఒక్కొక్కసారి స్పందిస్తుంది. దీనిలో భాగంగా గతంలో 7,000 కోట్లు రిలీజ్ చేసినటువంటి అంశం అందరికీ తెలుసు. మరి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కొంతమందికి ఇంకా జీతాలు పడల, 4 నెలలు పూర్తవుతుంది. ఏదన్నా అంటే అడుగుతుంటే నిధి పోర్టల్లో మీ వివరాలు పూర్తి స్థాయిలో లేవు. మరి దానికి బాధ్యులు ఎవరు? మరి ఏం తినాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఏం తినాలి? ఎవరినైనా అడుగుదామంటే డబ్బులు దొరక్క, మీరేమో జీతాలు ఇవ్వక, ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారు ఇప్పటికే కూడా వారు మొత్తుకుంటున్నారు, ప్రాధేయపడుతున్నారు, అయ్యా మాకు జీతాలు ఇవ్వండి. అసలు నిధి పోర్టల్ మీ వివరాలు సరిగ్గా లేవు అనటం ఏంటి? ఇది ఎవరిది? లోపం ఎవరిది? సో ఇలాంటి సందర్భంలో మేము కూడా ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాం.
వారి ఒక ఆలోచన చేయండి. మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ రకమైనటువంటి విధానం అవలంబిస్తున్నారు, ఎట్లా నిర్ణయం తీసుకున్నారు? పెండింగ్లో ఉన్నటువంటి వేల కోట్ల బకాయిలను ప్రతి నెల ఇంత కొంత 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 రిలీజ్ చేస్తూ ప్రభుత్వంపై భారం పడదు, ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలన్నీ తీరుతాయి. ఉద్యోగుల సమస్యలు ఏముంటాయి? ఆర్థికపరమైనటువంటివే. మరి వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో బాగానే ఉంది పరిస్థితి, ఏపీలో మరీ దయనీయంగా మారింది. మరి బాధలు, వారి కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్నీ కాదు. మేము చేస్తున్నటువంటి వీడియోలకి ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు, వారి అభిప్రాయాలను, ఆవేదనను కామెంట్ రూపంలో పెడుతున్నారు. అయ్యా, మేము ఏం తినాలి, మేము ఏమి తాగాలి, మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మేమేం పాపం చేసాం, ఎందుకు మా శిక్ష, ఈ రకమైనటువంటి కామెంట్స్. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి హోంగార్డ్స్, సార్ మేము ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాం, బయటకు వచ్చి మా వాయిస్ వినిపించాలంటే మా ఉద్యోగం ఊడుతుంది, ఆ భయంతోనే మేము రాలేకపోతున్నాం, అనేక పనులు చేస్తున్నాం, ఉదయం నుంచి రాత్రి వరకు వెట్టి చాకిరీలా మా బతుకులు అయిపోయాయి, కనీసం మీ ద్వారా అయినా ప్రభుత్వానికి తెలియజేయండి. అధికారుల దగ్గర పాచి పనులు, ఇళ్లల్లో వారు చేసే డ్యూటీ ఒకటి ఉంటుంది, డ్యూటీ చార్ట్లో, కానీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు హోంగార్డ్స్ని. మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎవరైతే వారిని వేధిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలి, ఒక విధానం అలవాటు చేయాలి, ఒక సిస్టమ్ అనేది రావాలి. హోంగార్డ్స్ పరిస్థితి అలా ఉంది. మరి ఎంతోమంది పర్సనల్గా మాట్లాడుతున్నారు, సార్ మేము చెప్పలేము, మా ఆవేదన మీ ఛానల్ ద్వారా వివరించండి, నివేదించండి మా బాధను. ఎందుకంటే మీడియా చరిత్రలో ఎవరో కూడా ఉద్యోగుల సమస్యలు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కానీ ఎవరు పట్టించుకోవట్లా. కేవలం పట్టించుకునేది నెంబర్ 1 న్యూస్ ఛానల్ మాత్రమే. మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఒక నమ్మకం, విశ్వాసంతో ఉన్నాం. నిజమే, అది వాస్తవం. అది మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. కూటమి ప్రభుత్వం అయినా, వైఎస్సీపీ అయినా, ఏ పార్టీ అయినా సరే, ప్రభుత్వం మంచి చేస్తుంది అంటే ఆ మంచి చేసినటువంటి దాన్ని వివరిస్తాం, తెలియజేస్తాం సమాజానికి. దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కోనసీమ ప్రాంతంలో కొబ్బరి రైతులు, దాదాపుగా 15 గ్రామాలకు సంబంధించినటువంటి వారు, శంకరగుప్తం మెయిన్ డ్రైనేజ్ నుంచి వరద నీరు, మెయిన్ డ్రైనేజ్ నుంచి ఆ యొక్క ఉప్పు నీరు ఏదైతే పంట పొలాల్లోకి ప్రవేశించడం, పొలాలన్నీ నాశనం అవ్వటం, చౌడు భూములుగా మారటం, ఆ పంటను చూసి, ఆ తోటలను చూసి, పొలాలను చూసి దేవుడా మీరే దిక్కు అనుకున్నటువంటి సమయంలో మరి మా ఛానల్ సిఎండి గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి 2 రోజులు అక్కడే పర్యటించి సాహసోపేతమైనటువంటి ప్రయాణం నదిలో, దానికి సంబంధించి మరి ఒక కీలకమైనటువంటి ఆలోచన చేయాలి. తాజాగా మామిళ్ళపల్లి ఆ గ్రామంలో రైతుల సమస్యలు, అక్కడ కూటమి అలాగే వైసీపీ మధ్య నెలకొన్నటువంటి వివాదం, మీరు చేశారండి, ఆ సమస్య పరిష్కరించబడాలి. ఆ పంటను దాచుకున్నటువంటి గోడౌన్కి రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు, సీజ్ చేశారు. దాన్ని ఎంతో వారితో మాట్లాడి ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారారో, ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కావచ్చు, అలాగే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అంబటి మురళీకృష్ణ, ఇద్దరితో కూడా ఇంటర్వ్యూలు చేసి మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు, రైతుల సమస్యలపై మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. మరి దాంతో ఈరోజు సమస్య పరిష్కరించబడింది. ఆదివారం సాయంత్రమే ఆ లెటర్ వచ్చింది. మళ్ళీ మా టీం అంతా మా సార్ సమక్షం అక్కడికి వెళ్ళి రైతుల పక్షాన నిలబడి, కానీ ఈరోజు మేం చేసామన్నారు. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నామంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి, తీసుకువెళ్ళాలి. దానికి ఎన్ని రోజులైనా ఏదైనా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది. సో ఇలాంటి సందర్భంలో ఉద్యోగులకు కూడా, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, పెన్షనర్లు, వారందరికీ మేము అండగా ఉంటాం. ఇలాంటి సందర్భంలో తాజాగా ఫిబ్రవరిలో కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి వారు చెప్తున్న ఏదైతే ఉందో అవి క్షేత్రస్థాయిలో వాస్తవమా కాదా అనేది పరిశీలించడానికి పిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని పరిశీలించారు.
మా చైర్మన్ గారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే తాజాగా జరిగినటువంటివి విజయాలు. మామిళ్ళపల్లి రైతులు ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. పండించినటువంటి పంట ఆ యొక్క గోడౌన్లో షట్టర్లు వేసి తాళాలు వేసి ఆ పంట పాడైపోతే దానికి ఎవరు బాధ్యులు? ఈరోజు ఎవరో కూడా కలుగు చేసుకోవాలా, ఏ మీడియా కూడా రాలా. రెండు పార్టీల మధ్య నెలకొన్నటువంటి ఈ వైషమ్యాల వల్ల రైతుల పరిస్థితి, రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఆ విషయం తెలియగానే మా టీం అంతా అక్కడికి వెళ్ళారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, ఖచ్చితంగా మేము అదే ఒక స్టాండ్తో ఉన్నాం. మీరు ఒక ఆలోచన చేయండి. ప్రభుత్వం తలుచుకుంటే చేయలేనిది ఏమీ ఉండదు. కాబట్టి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి ముఖ్యంగా ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంకా కొంతమందికి బకాయిలు అందాయి. ఇంకా రావాల్సినటువంటి వారికి పరిస్థితి ఏంటి? మా బకాయిలు ఎప్పుడు ఇస్తారు సార్, మాకు ఎప్పుడు అందుతాయి సార్? మరొకసారి మీ వాయిస్ ద్వారా మా వాయిస్గా ప్రభుత్వానికి నివేదించండి, తెలియజేయండి. ఖచ్చితంగా సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా ప్రభుత్వానికి ఒకటే మా విన్నపం, దయచేసి ఈ యొక్క సమస్యలను తీర్చడానికి, పరిష్కరించడానికి ముందుకు రండి అనేది. ఉద్యోగుల ఆందోళన ఒక్కసారిగా అందరూ ఏకతాటిపైకి వస్తే పరిస్థితి ఎలాగుంటుందో అది కూడా ఒకసారి ఆలోచించి ఆ పరిస్థితి రాకుండా మీరు ఖచ్చితంగా ఒక హామీ ఇవ్వాలి. వారు చెప్తున్నారు ఈ బకాయిలు ఎప్పట్లోగా విడుదల చేస్తారు, పిఆర్సీ కమిషన్ ఎప్పుడు వేస్తారు, ఇంటర్మ్ రిలీఫ్ మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీనే కదా, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారుగా. కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం అని చెప్పి మరి ఏది అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మంచి చేయాలని, మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఆయన ఒక రకమైనటువంటి అనుభవం లేకపోయినప్పటికీ పరిపాలనా పరంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో మంచిగా వెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతగానో దోహదపడుతున్నారు. ఆయన పదే పదే చెప్తున్నారు, నా తండ్రి కూడా ఒక పోలీస్, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా చెప్తున్నాను, మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్తున్నారు. కాబట్టి మీరైనా ఒక ఆలోచన చేసి ఈ సమస్యలన్నిటికీ ఎండగాడు పడేలా చేయాలి. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉంది, దశల వారీగా అయినా సరే విడుదల చేసి వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పి మరొకసారి మేము వారి వాయిస్గా వినిపిస్తున్నాం. ఖచ్చితంగా దాదాపుగా జూన్ 15 లోపు ఒక రకమైనటువంటి ఏదైతే కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. ఉద్యోగ సంఘంగా నేతలంతా కూడా ఏకమై, కొంతమంది ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో వారందరూ ఏకమై చలో విజయవాడకు పిలుపునివ్వాలనే ఆలోచనలు ఉన్నారు. బీఆర్టీఎస్ రోడ్లో గతంలో జరిగినటువంటి ఆందోళనలు, నిరసనలు మనకు తెలుసు. మహాధరణ పేరుతో స్తంభింపజేస్తాం, మేము తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు, ఆ పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోకూడదు అనేది వారి అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. ప్రభుత్వానికి మాత్రం మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, దీనికి సంబంధించి వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక కార్యాచరణతో ముందుకు రావాలి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.